అసిస్టెంట్ల తొలగింపు అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అటు వైసీపీ వాళ్ళని పెట్టుకున్నారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళని పెట్టుకుంటారు. ఇకపోతే పచ్చ మీడియా డైరెక్షన్, పోలీసులు ఓవర్ యాక్షన్, మదనపల్లెలో అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ, ఆగమేఘాలపై సోదాలు, రాజకీయ ప్రత్యర్థులు వేధించడమే లక్ష్యం, రహస్యంగా విచారణ జరిగితే ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చింది ఎవరు, సబ్ కలెక్టర్ కార్యాలయం రికార్డులు కాలిపోతే డిజిటల్ రికార్డులు ఉంటాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనానంతరం జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ పథకం ప్రకారం జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. ఫైళ్లు కాలిపోతే రెవెన్యూ కార్యాలయంలో డిజిటల్ రికార్డులు ఉంటాయి కదా, ఆర్డీఓ సీసీఎల్ఏ కార్యాలయాల్లో సంబంధిత రికార్డు భద్రంగానే ఉంటాయి. కనీసం ఫైళ్ల వెరిఫికేషన్ చేయకపోవడం, కేవలం ఎమ్మెల్యేలు నాయకుల చుట్టూనే తిరగడం అన్నటువంటిది వ్యూహాత్మకంగా జరుగుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరింత పెరిగిన గోదావరి అంటూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 15.9 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం, పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 13.35 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల, ఎగువన వర్షాలు తెలిపివ్వడంతో క్రమంగా తగ్గుముఖం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాటర్ ప్యాకెట్ల బోటు బోల్తా విజయకృష్ణ మృతి అన్నటువంటిది, ఏదైతే వరద బాధితులకు వాటర్ ప్యాకెట్ల బస్తాలు తరలిస్తున్న ఒక ఇంజిన్ బోటు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒక యువకుడు గల్లంతగా లైఫ్ జాకెట్లు ధరించిన మరో 5 ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం ఊడిమూడిలంక సమీపంలోని వశిష్ఠ నదీపాయలో ఆదివారం చోటు చేసుకుని ఈ ఘటన వివరాలు ఉన్నాయి. మండలంలో వరద ముంపుకు గురైన ఊడిమూడిలంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలకు ఉచ్చులవారిపేట ఏటిగట్టు నుంచి పడవపై వాటర్ ప్యాకెట్ల బస్తాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఉచ్చులవారిపేట ఏటిగట్టు వద్ద సుమారు 200 వాటర్ ప్యాకెట్ల బస్తాలు ఇంజన్ బోట్లో లోడ్ చేశారు. పడవను నడుపుతున్న ఊడిమూడిలంకకు చెందిన ముద్దా మురళి, కూలీలు నేలపూడి యోహాన్, నేలపూడి వెంకటేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, పీడబ్ల్యూఎస్ వర్కర్ గిడ్డి ఈశ్వర్ లైఫ్ జాకెట్లు ధరించారు. పెదపేటకు చెందిన మరో కూలీ చదలవాడ విజయకృష్ణ లైఫ్ జాకెట్ ధరించలేదు. వీరు 6 బోట్లో ఊడిమూడిలంకకు బయలుదేరారు. 25 మీటర్ల దూరం వెళ్లేసరికి బోటు అదుపు తప్పి నీట మునిగిపోయింది. దీంతో ఈత వచ్చిన ఈశ్వర్ తన లైఫ్ జాకెట్ విజయకృష్ణకు అందించాడు. అయినప్పటికీ విజయకృష్ణ నీట మునిగి గల్లంతయ్యాడు. మిగిలిన 5 వ్యక్తులు వరద ఉద్ధృతిలో 1.5 కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయి అక్కడున్న చెట్ల కొమ్మను పట్టుకుని వేలాడారు. ఒడ్డున ఒక వ్యక్తి బోటు మునిగిపోవడానికి గమనించి బూరుగులంక రేవులో పడవ నడిపే వ్యక్తికి సమాచారం అందించాడు. దీంతో హెచ్సి బూరుగులంక నుంచి 2 బోట్లలో నదిలోకి వెళ్లి చెట్లకు వేలాడుతున్న 5 రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. గల్లంతైన యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే